ఫ్రెండ్స్ ఇదే గూగుల్ పిక్సెల్ 9 గత 10 రోజులుగా నేను ఈ ఫోన్‌ని యూజ్ చేస్తున్నా. సో, ఈ టైమ్ పీరియడ్‌లో నా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అండ్ ఈ ఫోన్‌లో నాకు కనిపించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి మీతో షేర్ చేసుకోబోతున్నా. సో, మీరు ఈ ఫోన్‌ని తీసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఎంతో కొంత మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకోసం ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేసి ఆల్ ఫస్ట్ టైమ్ వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇక ఈ ఫోన్ పేరు విషయానికి వస్తే గూగుల్ పిక్సెల్ 9 ఇండియా మార్కెట్‌లో లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్ 49,999కి లాంచ్ అయిపోయింది. ఫ్లిప్‌కార్ట్‌లో విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే ఇదే స్మార్ట్ ఫోన్ మీకు 44,999కి వచ్చేస్తుంది. అంటే విత్ బ్యాంక్ ఆఫర్ 45,000 రూపీస్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ని మీరు బై చేసుకోవచ్చు. సో, ఈ వీడియోలో మనం ఈ ఫోన్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేయడం లేదు. మీకు ఫీచర్స్ కావాలి అంటే గూగుల్‌లో మీరు టైప్ చేసి కూడా వచ్చేసాయి. నాట్ ఏ బిగ్ డీల్ భయ్యా. ఇక్కడ కంప్లీట్‌గా నా ఎక్స్‌పీరియన్స్ బేస్ పైనే మాట్లాడబోతున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, మిమ్మల్ని ఎక్కువ కన్‌ఫ్యూజ్ చేయకుండా వీడియోని సింపుల్‌గా ఉండేలా ట్రై చేస్తా. ముందు ఈ ఫోన్ డిజైన్ గురించి మాట్లాడితే క్యూట్‌గా, కాంపాక్ట్‌గా, ప్రీమియం డిజైన్‌తో వస్తుంది. ఫోన్ పట్టుకుంటే ఆ ప్రీమియంనెస్ మీకు తెలుస్తుంది. అంటే ఒక ఎక్స్‌పెన్సివ్ ఫోన్ పట్టుకున్నాము అనే ఫీల్ అయితే ఉంది భయ్యా. దాంతో పాటు కంప్లీట్ గా మ్యాట్ ఫినిషింగ్ తో బ్లాక్ కలర్ లో ఉంది. మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది. ప్లాస్టిక్ బ్యాక్ ఉంది. వేరే పిక్సెల్ ఫోన్స్ లాగా కెమెరా బంప్ లేదు. ఫ్లాట్ గా ఉంది. అంటే పాకెట్ లో పెట్టుకోవడం తీయడం ఈజీ అన్నమాట. పాకెట్ కి ఏ విధంగా కూడా అడ్డుపడదు. వేరే స్మార్ట్ ఫోన్స్ మీకు కంపేర్ చేస్తే మాత్రం కెమెరా బంప్ ఉంటుంది కాబట్టి పాకెట్ లో పెట్టుకున్నప్పుడు తీస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది కూడా స్పెసిఫిక్ గా చెప్పాలంటే జీన్స్ ప్యాంట్ వేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది భయ్యా. నాకైతే పర్సనల్ గా ఉంటుంది. మీకు ఉంటుందో ఉండదో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇక దాంతో పాటు ఫ్రేమ్ చుట్టూ యాంటీనా డిజైన్ ఇచ్చారు. బాక్స్ డిజైన్ తో వస్తుంది. స్లిమ్ అండ్ లైట్ వెయిట్ గా ఉంది. జస్ట్ 186 గ్రామ్స్ వెయిటే ఉంది. ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి ఈ డిజైన్ అండ్ వెయిట్ కి సంబంధించి. అదేంటంటే నేను ట్రావెల్ చేసే టైంలో చాలా సార్లు ఇలా పాకెట్ ని తట్టి చూసుకున్నా. అంటే ఫోన్ ఉందా లేదా అని. బికాస్ ఫోన్ చిన్నగా ఉంది, ఎక్కువ బరువు కూడా లేదు కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో. నార్మల్ సైజ్ ఫోన్స్ తో ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు కాలేదు భయ్యా. దీంతోనే కొంచెం స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్ నాకైతే ఫేస్ అయింది. ఇక డిజైన్ లో నాకు అనిపించే కాన్స్ ఏంటి అంటే బ్యాక్ ప్యానల్, ఫోన్ బ్యాక్ ప్లాస్టిక్ తో వస్తుంది. ప్రీమియం గా మ్యాట్ ఫినిషింగ్ తో వస్తుంది. బట్ స్టిల్ ఇది ప్లాస్టిక్. దాన్ని మాత్రం మర్చిపోకండి. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ మనకు ఈ స్మార్ట్ ఫోన్ లో ఆఫర్ చేస్తున్నారు. ఇక సెకండ్ కాన్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్న పవర్ బటన్ ప్లేసింగ్. జనరల్ గా ఏ ఫోన్ అయినా పట్టుకొని ప్రెస్ చేస్తే ప్రెస్ అయ్యేది పవర్ బటనే. కానీ దీంట్లో అలా కాదు, ప్రెస్ అయ్యేది వాల్యూమ్ బటన్. మరి ఏం ఆలోచించి ఇలా ఇచ్చారో తెలియదు. కానీ స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది పడ్డాను భయ్యా. అలవాటు కావడానికి టైం పడుతుంది. తీరా అలవాటు అయిపోయిన తర్వాత వేరే స్మార్ట్ ఫోన్ మీరు పట్టుకుంటే అక్కడ మళ్ళీ సేమ్ ప్రాబ్లం. అక్కడ ప్రెస్ అయ్యేది వాల్యూమ్ బటన్. ఇది కొందరికి సిల్లీగా అనిపించవచ్చు. బట్ బరువు మోసే వాళ్ళకి తెలుస్తుంది ఆ బరువు ఏంటో. అన్ని ఫోన్స్లో టైప్ సి కంపల్సరీ చేసినట్టు అన్ని ఫోన్స్లో పవర్ బటన్ పొజిషన్ కూడా కంపల్సరీ చేస్తే బాగుండేది కదా భయ్యా. మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే. వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లేతో ఫోన్ వస్తుంది. చిన్న ఫోన్ అయినా కూడా 6.3 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఉంది. పీక్ బ్రైట్నెస్ బాగుంది. డిస్ప్లే బ్రైట్ గా ఉంది, షార్ప్ గా ఉంది, కలర్స్ బాగున్నాయి. అండ్ ఇది ఓఎల్ఈడి డిస్ప్లే. అంటే బ్యాటరీ లైఫ్ కూడా సేవ్ అయిపోతుంది. అది ఎలాగా అంటే డిస్ప్లేలో ఎక్కడైతే మీరు బ్లాక్ కలర్ చూస్తారో ఆ ఏరియాలో పిక్సెల్స్ ఆఫ్ అయిపోతాయి. అందుకే అంత బ్లాక్ గా కనిపిస్తుంది. పిక్సెల్స్ ఆఫ్ అంటే ఆటోమేటిక్ గా బ్యాటరీ సేవ్ అయినట్టే కదా. అలాగే 4K HDR వీడియోస్ ని చూడొచ్చు. మూవీస్, వెబ్ సిరీస్ కోసం పర్ఫెక్ట్ డిస్ప్లే. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంది. కానీ దాన్ని ఆన్ చేసుకుంటే బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. దీన్ని గుర్తుపెట్టుకో. మరి డిస్ప్లేలో ఎలాంటి కాన్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం ఫస్ట్ ది డిస్ప్లే చుట్టూ ఉన్న వెడల్పాటి బెజిల్స్. ఈ రోజుల్లో మీకు 15-20 వేల స్మార్ట్ ఫోన్ లో కూడా ఇలాంటి బెజిల్స్ ఉండవు. బట్ మనకు గూగుల్ 50,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ లో ఆఫర్ చేస్తుంది. ఇది నాకు పర్సనల్ గా నచ్చలేదు భయ్యా. ఇంత వెడల్పాటి బెజిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనకు సిమెట్రిక్ సైజ్ లో ఉన్నాయన్నమాట. అంటే మనకు పైన ఎక్కువ కింద తక్కువ ఆ విధంగా కాకుండా సిమెట్రిక్ సైజ్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనకు స్టిల్ లార్జ్ బెజిల్సే ఉన్నాయి. వీటిని తగ్గిస్తే బాగుండేది. లైక్ మనకు పిక్సెల్ 9, 9 Pro, 9 Pro XL ఆ విధంగా ఇస్తే బాగుండేది. కానీ ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి అందుకోసమే ఇంటెన్షన్ గా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాత్రం నచ్చలేదు నాకు. ఇక సెకండ్ కాన్ విషయానికి వస్తే డిస్ప్లే ప్రొటెక్షన్. ఏమి ఇచ్చారో తెలుసా? గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో మనకు డిస్ప్లే వస్తుంది. చూసారా? గొరిల్లా గ్లాస్ 3 అట్లీస్ట్ 5 కూడా కాదు 3 ప్రొవైడ్ చేస్తున్నారు 50,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్ లో. అండ్ దానికి తోడుగా మనకు ఫింగర్ ప్రింట్ స్కాన్ ప్రొవైడ్ చేస్తుంది. మనకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కాన్, అల్ట్రాసానిక్ కాదు. అంటే పిక్సెల్ 9, 9 Pro, 9 Pro XL లో ఉన్నది కాదు. లాస్ట్ ఇయర్ మనకు పిక్సెల్ 8A లో ఉన్నదే దీంట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటి అంటే కాస్ట్ కటింగ్. నా డౌట్ ఒకటే భయ్యా, మరీ ఇంతగానం కాస్ట్ కటింగ్ చేయాల్సిన అవసరం ఉందా? ఇవి ఏవి కూడా అంటే మనకు ప్లాస్టిక్ బ్యాక్ అయిపోయింది, డిస్ప్లే చుట్టూ బెజిల్స్ అయిపోయాయి, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇవి ఏవి కూడా మనకు 50,000 రూపీస్ని జస్టిఫై చేయవు. మీరేమంటారు? ఇప్పుడు కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ. బడా పిక్సెల్ ఫోన్స్లో లేని లార్జ్ 5100 mAh బ్యాటరీ దీంట్లో ఉంది. హెవీ యూజ్లో కూడా ఈజీగా 7 to 8 అవర్స్ బ్యాటరీ లైఫ్ ఇచ్చేస్తుంది భయ్యా. బ్యాటరీ లైఫ్ ఈ ఫోన్లో చాలా పెద్ద అడ్వాంటేజ్. దీంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఏంటి అంటే
ఫాస్ట్ ఛార్జింగ్ సరిగ్గా లేదు. 23 వాట్స్ వైర్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ మనకు ఉంది కదా గూగుల్ యొక్క అఫీషియల్ 45 వాట్స్ అది ఇచ్చినా అయిపోయేది, కానీ ఇవ్వడం లేదు. దానికి తోడుగా మనకు వైర్లెస్ ఛార్జింగ్ 7.5 వాట్స్ QI సర్టిఫైడ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకు తక్కువనే ఉంది భయ్య. అంటే 23 వాట్స్ 7.5 వాట్స్ ఛార్జ్ చేయాలి అనుకుంటే మాత్రం మినిమం 2 అవర్స్ కూర్చోవాల్సిందే. ఇది మాత్రం మొబైల్లో కనిపిస్తున్న కాన్. అంటే బ్యాటరీ బాగానే ఉంది, బ్యాటరీ లైఫ్ బాగానే ఉంది, కానీ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్లో సరిగ్గా లేదు. దానికి తోడుగా వైర్లెస్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ హీట్ అవుతుంది. ఇవి బ్యాటరీలో ఉన్న కాన్స్. 23 వాట్స్ 7.5 వాట్స్ హీటింగ్ ఇష్యూ, ఇలాంటివి మనకు బ్యాటరీలో కనిపిస్తున్న కాన్స్ భయ్య. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో గూగుల్ లేటెస్ట్ టెన్సార్ G4 ఉంది. డే టు డే యూస్ కోసం బెస్ట్ స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంది. యాప్ ఓపెనింగ్, క్లోజింగ్, ఇన్స్టా, యూట్యూబ్, FB ప్రతిదీ స్మూత్ అండ్ ఫాస్ట్ గా ఉంది. నియర్ గా 8 lakh అంటూ స్కోర్ వచ్చింది. కానీ ఇది గేమింగ్ చిప్సెట్ కాదు. క్యాజువల్ గేమింగ్ చేసినా కూడా ఫోన్ హీట్ అవుతుంది. అంటే ఫోన్లో హీటింగ్ ప్రాబ్లం ఉంది. మీరు కెమెరా ఓపెన్ చేసి వీడియో రికార్డింగ్ చేసినా కూడా ఫోన్ హీట్ అవుతుంది. అదేవిధంగా వైర్లెస్ ఛార్జింగ్ పెట్టినా కూడా మీకు తెలిసినట్టు మొబైల్ హీట్ అవుతుంది. అంటే ఇది ఎక్సోనైస్లో ఉన్న కామన్ ప్రాబ్లం. అర్థమైంది కదా? అందుకే చెప్తున్నా, ఈ ఫోన్ గేమింగ్ కోసం మాత్రం కాదు. గేమింగ్ కోసం కావాలి అనుకుంటే ఉంది కదా iQOO 13, దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. పిక్సెల్ 9a లో మనకు సెక్యూరిటీ కోసం టైటాన్ M2 చిప్సెట్ ఉంది. హై లెవెల్ సెక్యూరిటీ ఈ ఫోన్లో మీకు దొరుకుతుంది. ఇది మాత్రం పర్ఫెక్ట్. కానీ హీటింగ్ ఇష్యూ లేకపోతే మొబైల్ బాగుండేది. బట్ పిక్సెల్ 10 సిరీస్లో అలాంటి ప్రాబ్లం ఉండదంట. బికాజ్ మనకు చిప్సెట్ TSMC తయారు చేస్తుంది, శాంసంగ్ కాకుండా. ఇది మాత్రం రాబోయే ఫోన్స్లో అడ్వాంటేజే. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ మాత్రం ఈ ఫోన్స్లో చాలా పెద్ద ప్రూ పాయింట్. బికాజ్ వరల్డ్ ప్యూరెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఈ ఫోన్స్లో మాత్రమే ఉంటుంది. ఎలాంటి యాడ్స్, బ్లోట్వేర్ చెత్త ఏముండవు. క్లీన్ అండ్ సెక్యూర్ ఓఎస్ ఉంటుంది. అలాగే 7 years ఓఎస్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్తో పాటు వరల్డ్ ఫేమస్ AI ఫీచర్స్ ఈ ఫోన్లో కూడా ఉన్నాయి. సర్కిల్ టు సర్చ్, పిక్సెల్ స్టూడియో, యాడ్మీ, బెస్ట్ టేక్ అని మరెన్నో ఫీచర్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫోన్లో మాత్రమే ఉంటాయి. AI ఫీచర్స్ కోసం మీరు డెఫినెట్గా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. అండ్ AI ఫీచర్స్ అంటే ఏదో ఇచ్చినట్టు కాదు. మోస్ట్ అక్యురేట్ ఆన్ డివైస్ AI ఫీచర్స్. అండ్ యాపిల్ ఫోన్స్ AI కన్నా బెస్ట్ AI అయిన జెమినై AI ఈ ఫోన్లో కూడా ఉంది. అండ్ కొత్తగా ఏదైనా AI ఫీచర్ రావాలి అంటే ఫస్ట్ ఈ ఫోన్స్కి రావాలి. ఇది మాత్రం గూగుల్ పిక్సెల్లో ఉన్న అడ్వాంటేజే. మరి ఓఎస్లో కనిపించే కాన్స్ ఏంటి అంటే మాత్రం నాకు పర్సనల్గా వరల్డ్ ఫేమస్ స్టాక్ ఓఎస్ అయినా కూడా ఇట్ లుక్స్ బోరింగ్ భయ్యా. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. శాంసంగ్, దాంతోపాటు OnePlus, రియల్మీ, MI వీటి ఓఎస్తో కంపేర్ చేస్తే ఆ కస్టమైజేషన్, ఆ అట్రాక్టివ్నెస్ మనకు స్టాక్ ఓఎస్లో మిస్సింగ్ ఉంటుంది. ఇది ఇప్పటిలో కాదు, ఎప్పటి నడుస్తుంది. నాకు కూడా తెలుసు ఈ ఓఎస్ని స్టాక్ ఓఎస్తో కంపేర్ చేయకూడదు అని. బట్ ఇట్స్ మై ఒపీనియన్, ఏం చేయలేము. ఇక సెకండ్ కాన్ విషయానికి వస్తే స్టాక్ ఓఎస్లో బేసిక్ ఫీచర్స్ మాత్రం మిస్సింగ్ ఉంటాయి భయ్య. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డబల్ ట్యాప్ టు స్క్రీన్ ఆన్, డబల్ ట్యాప్ టు స్క్రీన్ ఆఫ్, అదేవిధంగా యాప్ క్లోన్, ఇలాంటి బేసిక్ ఫీచర్స్ అన్నీ కూడా స్టాక్ ఓఎస్లో బిల్ట్-ఇన్గా ఉండవు. అలాంటి ఫీచర్స్ మీకు కావాలి అనుకుంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఏదో ఒక ర్యాండమ్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటివి మాత్రం స్టాక్ ఓఎస్లో కనిపిస్తున్న కాన్స్ భయ్య. ఇది నేను పర్సనల్గా ఫీచర్స్ కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. ఇక నెక్స్ట్ వచ్చేసి కెమెరా. ఇక కెమెరా విషయానికి వస్తే మనకు రియర్ సైడ్లో ఆఫర్ చేస్తుంది 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 4K 60 fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. డే టైంలో, నైట్ టైంలో ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అదేవిధంగా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు భయ్య. అది డే టైం కానీ, నైట్ టైం కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ చాలా బాగా వస్తున్నాయి. బట్ మనకు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే సెల్ఫీలో 4K 60 fps లేదు. ఉన్నది కేవలం మనకు 4K 30 fps వరకు మాత్రమే. దాంతోపాటు సెల్ఫీలో మీరు నైట్ టైంలో సెల్ఫీ వీడియో తీసుకుంటే మాత్రం అక్కడ మీకు నాయిస్ వస్తుంది. డార్క్ ఏరియాలో మీకు నాయిస్ వస్తుంది. అది మాత్రం సెల్ఫీలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం. దాంతోపాటు సెల్ఫీ కెమెరాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే వైడ్ సెల్ఫీస్ని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. ఎస్, గ్రూప్ సెల్ఫీస్ని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. వైడ్ కెమెరా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సెల్ఫీలో ఉన్న అడ్వాంటేజ్ ఈ విధంగా ఉంది. ఇక ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది బేస్ వేరియంటే 256 GB. ఇది మాత్రం అడ్వాంటేజే. కానీ దీంట్లో ఉన్న కాన్ ఏంటి అంటే UFS 3.1 50,000 రూపీస్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఈ స్మార్ట్ ఫోన్లో మీకు కనిపిస్తుంది. దాంతోపాటు డ్యువల్ స్పీకర్స్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. వాటి లౌడ్నెస్ విషయానికి వస్తే ఓకే, ఇన్నఫ్, కానీ మరీ అంత లౌడ్గా మాత్రం లేవు భయ్య. చెప్పేది అదే, లౌడ్నెస్ బాగానే ఉంది. ఇది క్యూట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి దానికి తగ్గట్టుగానే మనకు స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు. మరీ ఎక్కువ లౌడ్గా మాత్రం ఎక్స్పెక్ట్ చేయమాకండి. ఇక దాంతోపాటు మనకు ప్రొవైడ్ చేస్తుంది IP68 రేటింగ్, మొబైల్లో ప్రో పాయింటే. దాంతోపాటు Type-C విషయానికి వస్తే ఇది ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా పెద్ద ప్రో పాయింట్. Type-C 3.2 ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాత్రం అవుట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్తా. ఎవ్వరు మీకు ఇవ్వరు.
ఈ స్మార్ట్ ఫోన్ మాత్రం మనకు ఆఫర్ చేస్తుంది. అలాగే ఎన్ఎఫ్సి స్మార్ట్ ఫోన్ లో మనకు ఉంటుంది. డ్యువల్ సిమ్ వచ్చేసి మనకు ఒకటి నానో సిమ్ అండ్ ఈ సిమ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మెయిన్ గా నెట్వర్క్ ఏ విధంగా ఉంది, సిగ్నల్ ఏ విధంగా ఉంది, నెట్వర్క్ ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే మాత్రం చాలా మంది తెలిసే ఉంటుంది. పిక్సెల్ స్మార్ట్ ఫోన్ అనగానే నెట్వర్క్ ప్రాబ్లం, దాంతోపాటు కాల్ డ్రాప్ ఇష్యూ ఇలాంటివి ఉంటూ ఉంటాయి. అది కూడా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇండియాలో పిక్సెల్ స్మార్ట్ ఫోన్లో జియో సిమ్ సపోర్ట్ చాలా దరిద్రంగా ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఉంటుందేమో నేను కావాలని ఇంట్రెస్టింగ్గా నేను ఈ స్మార్ట్ ఫోన్లో వాడుతుంది జియో సిమ్. కానీ సర్ప్రైజింగ్లీ రిజల్ట్ మాత్రం మారిపోయాయి భయ్య. ఈ స్మార్ట్ ఫోన్లో ఇప్పటి వరకు ఈ 10 డేస్లో ఒక్కసారి కూడా కాల్ డ్రాప్ కాలేదు. నెట్వర్క్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లం నేను మాత్రం ఫేస్ చేయలేదు. డేటా స్పీడ్ కూడా మొబైల్లో బాగుంది. ఇది నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. ప్రాబ్లం వస్తుందేమో అని కావాలనే జియో సిమ్ వాడుతున్నా, అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ వస్తుంది ట్రూ 5G. బట్ మనకు మొబైల్లో వివో ఎన్ఆర్ 5G+ సపోర్ట్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఇవ్వదు. ట్రూ 5G మాత్రమే మనకు సపోర్ట్ ఉంటుంది. ఇది మాత్రం కొంచెం తెలుసుకోండి. దాంతోపాటు ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే బేస్ వేరియంటే 256GB. ఇది మాత్రం ప్రోనే. కానీ మనకు ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 49,999. అది మాత్రం కాన్ భయ్య. తీసుకోవాలి అనుకుంటే విత్ బ్యాంక్ ఆఫర్ తీసుకోండి. విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే 44,999కి ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీరు ఫ్లిప్కార్ట్లో బై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చా అంటే మాత్రం మీకు లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలి అనుకుంటే అర్జెంట్ ఉంటే మాత్రం 45,000 రూపీస్ పే చేసి మీరు ఈ స్మార్ట్ ఫోన్ బై చేసుకోండి. కానీ 50,000 మాత్రం దీనికి పెట్టమాకండి. అండ్ మీరు వెయిట్ చేయగలిగితే మాత్రం ఒక 3-4 మంత్స్ మీరు వెయిట్ చేస్తే ఈ స్మార్ట్ ఫోన్ మీకు 40,000 రూపీస్లో కూడా కనిపిస్తుంది. బికాస్ మీకు తెలిసే ఉంటుంది ప్రైస్ ట్యాగ్ డ్రాప్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేస్తే ఇదే స్మార్ట్ ఫోన్ మీకు 35-40,000లో కూడా వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం వెయిట్ చేసి మీరు ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు, మీకు అర్జెంట్ లేకపోతే మాత్రం. ఈ విధంగా మనకు పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ ఉంటుంది భయ్య. మరి ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చా అంటే మాత్రం ఎస్, డెఫినెట్గా క్యాజువల్ డే టు డే యూస్ కోసం ఇది చాలా మంచి స్మార్ట్ ఫోన్. అదేవిధంగా ఎవరికైతే ఏ ఫీచర్స్ కావాలో, దాంతో లేటెస్ట్ ఏ ఫీచర్స్ కావాలో దానికోసం మీరు తప్పకుండా ఈ స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. డిజైన్ ప్రీమియంగా ఉంది, డిస్ప్లే బాగుంది, బ్యాటరీ లైఫ్ ఈ స్మార్ట్ ఫోన్లో చాలా పెద్ద అడ్వాంటేజ్. ప్రాసెసర్ మొబైల్లో బాగుంది, సెక్యూరిటీ బాగుంది, దాంతోపాటు ఓఎస్ అప్డేట్స్, కెమెరా, వీడియో రికార్డింగ్ మొబైల్లో అన్ని బాగున్నాయి. మీరు తప్పకుండా పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ని బై చేసుకోవచ్చు. మొత్తానికి అయితే ఇదేంటి మొబైల్, మీకు అనిపించింది ఫోన్ ఇప్పుడే కామెంట్ చేసేయండి. రెడ్మీనో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.